యుఎస్ లో ప్రతి ఇంటికి డిష్ వాషర్ ఉంటది కదా, డిష్ వాషర్ పాడైంది. కొత్తది కొనడానికి షాప్ కి అయితే వెళ్ళిపోతున్నాం. దాని ప్రైస్ ఎంత ఉంటుంది? హోమ్ డిపోలో ఏంటంటే మనకి ప్రోడక్ట్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. మాడ్యులర్ కిచెన్ ఈ సెట్ ఎంత ఉంటుంది అంటారు మీరు? $1,500 to $8, 2 లక్షలు. ఒక మిడ్ రేంజ్ డిష్ వాషర్ అయితే తెచ్చేసుకున్నాం. డెలివరీ అయితే ఫ్రీగా చేసేవారు, కానీ ఫిక్స్ మాత్రం చేయరు. లెట్స్ గివ్ ఎ బిగ్ షాట్. యూట్యూబ్ అంతా రీసెర్చ్ చేసుకుని ఒక 3-4 hours అయితే మేము స్పెండ్ చేసి మా హస్బెండ్ ఇన్స్టాల్ చేశారు. పాప కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి షీ విల్ ఆల్సో నో హౌ టు స్పెండ్ మనీ అండ్ వేర్ వీ షుడ్ నాట్ వేస్ట్ ద మనీ అని కూడా మనం పాపకి నేర్పించినట్టు ఉంటుందని చెప్పేసి మేము ఇలా ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాం. గిన్నెలు చూస్తారా ఎన్ని ఉన్నాయో. యుఎస్ లో ప్రతి ఇంటికి డిష్ వాషర్ ఉంటది కదా, ఏంటి ఈవిడ ఇలా అంట్లు కడుక్కుంటుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, మా డిష్ వాషర్ పాడైంది. అది ఆర్డర్ ఇచ్చి పాతది పడేసి కొత్తది డెలివరీ అయ్యి అది ఇన్స్టాల్ చేయడానికి ఎన్ని రోజులు అంటే, ఓ మై గాడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. ఎప్పట్లాగే మరి ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈసారి మొత్తం ఫ్యామిలీకి రిలేటెడ్గా యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ రిలేటెడ్ టు డిష్ వాషర్ చూద్దాం. రిపేర్ చేయించుకునే అతను కన్సల్టేషన్ మన ఇంటికి వస్తే నాకు తెలిసి ఇండియాలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఛార్జెస్ అయితే ఉంటాయి, 2000 3000. ఇక్కడ మాకు ఇంటికి రావడానికి ఒక $50 ఛార్జెస్ అయితే ఉంటాయి. అది కూడా మేము హౌస్ కొన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది బై చేసుకుంటే మాత్రమే వస్తాడనమాట. సో $50 అంటే ఒక 50 into 8 అంటే లైక్ $4,000 to $5,000 జస్ట్ కన్సల్ట్ చేసి మీ ఐటెమ్ రిపేర్ చేయించొచ్చా లేదా, రిపేర్ చేయిస్తే ఎన్ని రోజులు పడుతుంది ఆ పార్ట్స్ రావడానికి, ఆ రిపేర్కి అయ్యే ఖర్చులు అన్ని మనతో డిస్కస్ చేస్తారు యుఎస్లో అయితే. సో అతను కన్సల్ట్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత అతను చెప్పిన ప్రైస్ రిపేర్కి మేము చాలా అవాక్ అయిపోయాం. ఇది ఇంకా వర్కౌట్ కాదని చెప్పేసి కొత్తది కొనడానికి షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం, హోమ్ గుడ్స్కి. అయితే ఈ డిష్ వాషర్ని అన్ప్లగ్ కూడా చేయాలి. అన్ప్లగ్ చేసి గెరాజ్లో పెట్టడానికి కూడా వీళ్ళకి ప్రైస్ అడుగుతారు, ఒక $100 లైక్ 8,000. సో ఆ అన్ప్లగ్ కూడా మేమే చేసుకున్నాము అండ్ మేమైతే ఇక్కడ గెరాజ్లో పెట్టేసామన్నమాట. ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాం. ఎలాంటి డిష్ వాషర్ కొంటాము, దాని ప్రైస్ ఎంత ఉంటుందో. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ బాగాలేదు కదా, చూద్దాం. అయితే ఇక్కడ ఓపెన్ బాక్సెస్ ఉంటాయన్నమాట. ఓపెన్ బాక్సెస్ లో మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. ప్లాస్టిక్, స్టీల్ రకరకాలు ఉంటాయి. మా హోమ్ డిపోలో మాత్రం ఓపెన్ బాక్సెస్ కూడా ఉంటాయి. వేరే లోవ్స్ అలాంటి చోట అయితే మనకి బాక్సెస్ ఓపెన్ పెట్టి ఉండరు అనమాట. సో మనం ప్రోడక్ట్ మొత్తం చెక్ చేసుకోవడానికి అవ్వదు. హోమ్ డిపోలో ఏంటంటే మనకి ప్రోడక్ట్ చెక్ చేసుకోవడానికి అవుతుంది, అందుకని మేము హోమ్ డిపోకి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక ప్రోడక్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్తో ఉన్నప్పుడు మల్టిపుల్ షాప్స్లో అయితే మనకు దొరుకుతాయి, ఇండియాలో అయినా యుఎస్లో అయినా. సో డెఫినెట్గా మనం అయితే రీసెర్చ్ చేయాలి. ఇక్కడ మాకు హోమ్ డిపోలో ఈ ప్రోడక్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్తో ఒక ప్రైస్ ఉంటే, ఇంకో షాప్లో సేమ్ స్పెసిఫికేషన్స్ వేరే ప్రైస్ ఉంది. సో మీకు రకరకాల యాప్స్ ఉంటాయి, ఎలా అయితే కంపేర్ చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో డీటెయిల్డ్గా మీ రీసెర్చ్కి మీరు టైం తీసుకోండి. అట్లీస్ట్ మేమైతే ఇక్కడ మాకున్న లిమిటెడ్ టైం బట్టి మేము ఒక 2 to 3 weeks అయితే బాగా రీసెర్చ్ చేసి మంచి సేల్స్ ఎక్కడున్నాయి, ఆఫర్స్ ఎక్కడున్నాయి, ఏ టైంలో ఎంత తగ్గుతుంది ఏంటి చూసుకుని దాన్ని బట్టి మేమైతే జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకుని ఒక మంచి రీజనబుల్ ప్రైస్ లో కనీసం నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లైక్ 5 to 6 years వరకు, ఈవెన్ మోర్ ఆల్సో. మా పాత డిష్ వాషర్ అయితే 8 years వచ్చింది. సో దీనికి ఏం ప్రాబ్లం ఉండదు అనుకుని మేము కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని మేమైతే తెచ్చుకున్నాము, ఫిట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకుని డిష్ వాషర్ కొనాలో నేను మీకు షేర్ చేస్తాను. అసలు ఇక్కడ లేని ఐటెం ఉండదు. స్టవ్ క్యాబినెట్స్ దగ్గర నుంచి 2 door 3 door ఫ్రిడ్జ్ దగ్గర నుంచి డిష్ వాషర్ దగ్గర నుంచి అలానే ఓవెన్, గ్రిల్, ప్రతిదీ మనకి ఓపెన్ చేసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా చూపించారు కదా ఇప్పుడు. అట్లానే ప్రతిదీ. ఇంకా ఇది చూసారా, మనకి సింక్ దగ్గర ఓపెన్ టాప్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ ఉంది. అండ్ ప్రతిదీ మనము కిచెన్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇండియాలో కూడా ఉంటూ ఉంటాయి కదా, అలానే కిచెన్ డిజైన్ చేసుకోవడానికి ఏవైతే యూస్ చేసుకోవచ్చో వుడ్ అట్లా అది కూడా ఉంటుంది. అవి కూడా మనకు హెల్ప్ చేస్తారు. ఇంక ఇట్లనే మాడ్యులర్ కిచెన్ మొత్తం సెట్ పెట్టేశారనమాట.
ఈ సెట్ ఎంతో తెలుసుకోవాలా? ఈ సెట్ ఎంత ఉంటుంది అంటారు మీరు? ఈ మాడ్యులర్ కిచెన్ అంతా సెట్ ఎంత ఉంటుందో మీరు నాకు కమెంట్ డౌన్ చేసి చెప్పండి. అలానే ఈ సెట్ చూడండి, ఇది ఇంకొక టైల్స్, కిచెన్, స్టవ్ అక్కడ మొత్తం సెట్. ఈ సెట్ ఎంతో తెలుసు? $1528, అంటే ఆల్మోస్ట్ 2 లక్షలు, అంటే 1,50,000 పైనే ఉంటుంది. ఇంకా అలానే క్లీనర్స్ కూడా ఉంటాయి మనకి, మార్బుల్ అండ్ స్టోన్ క్లీనర్ కూడా దొరుకుతుంది. అండ్ ఇదిగోండి, మనం కిచెన్లో యూజ్ చేసుకునే టైల్స్, మార్బుల్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అలా ఇక్కడ అసలు లేనివంటూ లేవు. ఇంకా మనకి కొత్తగా హౌస్ తీసుకున్న కిచెన్ కానీ, లేకపోతే హాల్, లివింగ్ రూమ్, ఎనీథింగ్ యూ వాంట్ టు మేకప్, ఇంకా ఇది టు బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే కిచెన్ తాలూకా లైట్స్ చూస్తున్నారా, అన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి లైట్స్, మొత్తం రకరకాల లైట్స్. యా ప్రతి మచ్ మాకైతే డిష్ వాషర్ పోయింది, డిష్ వాషర్ని రీప్లేస్ చేసుకుందామని చెప్పి వచ్చాం. అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అసలు దీనిలో లేని మొక్కలు కూడా చూసారా, అన్నీ న్యాచురల్ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. అయితే మీకు ఇక్కడ చూస్తూ ఉంటే సెక్షన్ పెయింట్ అని, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మొత్తం అన్ని ఆరెంజ్ కలర్ బోర్డ్స్లో సెక్షన్ ప్రకారంగా నీట్గా డివైడ్ చేసి ఆర్గనైజ్ చేసి ఉంచారు. ఇటువైపు చూస్తే ఇలా ఉంటుంది. అయితే పికప్ కూడా తెచ్చేసుకోవచ్చు, మీరు ఏమైనా పెట్టేసి ఉంటే పికప్ కూడా తెచ్చుకోవచ్చు. డెలివరీ కూడా ఫ్రీగా చేస్తారు ప్రతిదీ కూడా. ఇంకా ప్రతి మచ్ ఇట్ కవర్స్ ఓవరాల్ each and every item needed for a beginner to set up their house and replace if any product is defective as well. సో మేము అలానే ఒక మిడ్ రేంజ్ డిష్ వాషర్ అయితే తెచ్చేసుకున్నాం. డెలివరీ అయితే ఫ్రీగా చేశారు, బికాస్ బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి. హోమ్ డిపో లాంటి పెద్ద స్టోర్స్లో కొంటే వాళ్ళే డెలివరీ అయితే చేస్తారు, కానీ ఫిక్స్ మాత్రం చేయరు. ఫిక్సింగ్కి అంటే ఇన్స్టలేషన్కి మళ్ళీ వాళ్ళు ఇంకొక 15,000 దాకా అడుగుతారు. 15,000 రూపాయలు ఇచ్చుకొని మనము డిష్ వాషర్ ఇన్స్టాల్ చేయించుకున్నాం అనుకోండి, అసలు మనకి ఎలా అనిపిస్తది ఆలోచించండి. అంటే ఒక $150 to $200 అయితే అడుగుతారు. అపాయింట్‌మెంట్ తీసుకుంటారు. ఇవన్నీ అవసరమా? లెట్స్ గివ్ ఎ బిగ్ షాట్. యూట్యూబ్ అంతా రీసెర్చ్ చేసుకొని ఒక 3-4 అవర్స్ అయితే మేము స్పెండ్ చేసి మా హస్బెండే ఇన్‌స్టాల్ చేశారు. ఇదొక లెర్నింగ్ లాగా అనిపించింది. కీపింగ్ మనీ అసైడ్ మాకైతే ఎక్స్‌ప్లోర్ చేయాలని అనిపించింది కాబట్టి మేము ఎక్స్‌ప్లోర్ కూడా చేసాము. అండ్ వి రియల్లీ డిడ్ంట్ వాంట్ టు స్పెండ్ దట్ అమౌంట్ సో దట్ వి కెన్ యూజ్ దట్ ఇన్ సంథింగ్ ఎల్స్. అండ్ ఇట్ విల్ బి లైక్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పోజర్ కూడా. మనం పాప కూడా అబ్జర్వ్ చేస్తది కాబట్టి షీ విల్ ఆల్సో నో how to spend money and where we can invest or spend and where we should not waste the money అని కూడా మనం పాపకి నేర్పించినట్టు ఉంటుందని చెప్పేసి మేము ఇలా ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాము. లక్కీగా అదైతే వర్క్ అయిపోయింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. గుడ్ జాబ్ ప్రదీప్. ప్రదీప్ గుడ్ జాబ్. పెట్టావు. అమ్మయ్య, ఫైనల్గా $150 సేవ్ అయిపోయింది. ఫైనల్గా వర్క్ అయిపోతుంది. మొత్తానికి జాగ్రత్తగా చూసుకోవాలి. $150 అయితే సేవ్ అయింది మాకు, అంటే అరౌండ్ 15,000 to 16,000. అండ్ కొత్త ఐటెమ్ రావాలి అంటే మనకి 1-2 వీక్స్‌లో వచ్చేస్తే, పాత ఐటెమ్ డెఫినెట్‌గా ఇట్స్ గోనా టేక్ సో లాంగ్ టైమ్ అండ్ రిపేర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ పాడవచ్చు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే అట్లీస్ట్ యూఎస్‌లో మాత్రం రిపేర్ చేయించుకోవడానికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది. టైమ్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ కొత్త ఐటెమ్ కూడా దాంట్లో ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది కాబట్టి యూజువల్‌గా ఈ త్రో అవే కల్చర్ అనేది అమెరికాలో ఉందనమాట. సో ఇక్కడ మాకు కొత్త ఐటెమ్ ఒక $650లో అయితే వచ్చేసింది. అంటే ఒక 50,000 to 60,000 అయితే వచ్చేస్తది మనకి. సో ఇక్కడ ఏంటంటే రకరకాలుంటాయి. నెక్స్ట్ వీడియోలో మీరు ఈ వీడియో పైన చూపించే ప్రేమ ఆదరణ బట్టి ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డిష్ వాషర్‌లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎలాంటి డిష్ వాషర్ మనం చూస్ చేసుకోవాలి. సో డిష్ వాషర్ చూస్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.